ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని బీకేటీ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 1 గంటల సమయంలో చెలరేగిన మంటలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ మంటలు ఇప్పటి వరకు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇక కంపెనీలో ఉన్న పెద్ద మొత్తంలో పొగాకు నిల్వల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని సిబ్బంది అయితే తెలిపారు. ఇక ప్రాథమిక అంచనాల ప్రకారం కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అయితే అందిస్తారు. చెప్పండి రామ్మోహన్, అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని బీకేటీ అంటే బెల్లం కోటయ్య పొగాకు కంపెనీలో అయితే ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆ గోడౌన్కు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆ గోడౌన్లో ఉన్న పొగాకు ఉత్పత్తులు అధికంగా ఉండటంతో అతి భారీ స్థాయిలో మంటలు అయితే వ్యాపించాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే 3 ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అదుపులోకి మంటలు అయితే రాలేదని సమాచారం. ఇది ఎక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేకపోతే ఏమన్నా నిప్పెట్టారు అనేది ప్రాథమిక అంచనాకైతే ఇంతవరకు రాలేదు. పూర్తి స్థాయిగా విచారణ కోసం ఇప్పుడే జిల్లా ఎస్పీ గారు అయితే పరిశీలించి దీని మీద కమిటీ వేసి విచారణకు అయితే ఆదేశించారు. విచారణ అనంతరం విషయాలు ఏదైతే ఉన్నది పరిశీలిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మంటలు అయితే పూర్తిగా అయితే అదుపులోకి రాలేదు. భారీ స్థాయిలో కంపెనీలు అయితే పొగాకు అధికంగా నిల్వ ఉండటంతో భారీ స్థాయిలో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఈ మంటలను ఆర్పేందుకు 3 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులో నల్ల నీరు రాక 20 రోజుల నుండి మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే గాని కౌన్సిలర్ గాని ఓట్ల కోసం వస్తారు కానీ కాలనీలో కనీస సౌకర్యాలు లేవని చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని విలపిస్తున్నారు. ఇక ఓట్లు అడిగేందుకే నాయకులు ఉన్నారు కానీ తమ సమస్యలు పట్టించుకునే నాథుడే లేదని మహిళలు వాపోతున్నారు. 20 రోజుల నుండి మంచినీరు నల్లాలు రావడం లేదన్నారు. ఇక మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరు ఉన్న వాళ్ళు ఒక్కసారి లేదా 2 సార్లు ఇస్తున్నారని, 3వ సారి అడుగుతారేమోనని మాట కూడా మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు నెలలు రాక 20 రోజులకు ఎక్కువ. ఇక వాళ్ళ ఇళ్ళను పొద్దున్నాక బట్టలు ఉండబోయచ్చు, వాళ్ళ ఇళ్ళను బతిలాడితే ఒక 2 రోజులు ఇస్తారు. వాళ్ళు మాటే బంద్ చేస్తారు. నీళ్ళు ఇయ్యక మాట్లాడితే నీళ్ళు ఇస్తారన్న నీళ్ళకి వస్తుందని వాళ్ళు మాట బంద్ చేయబట్టి మాకు ఈ కౌన్సిలర్లు ఉండేందుకు, ఈ వార్డు మెంబర్లు ఉండేందుకు, ఎవరు ఉండేందుకు ఏం సహాయం చేయండి. మేము ఆడ ఉతికొచ్చి ఈడ ఈ బోరు కొట్టుకోవాలంటే ఈ నీళ్లు తాగుదామన్నా కానీ ఎర్రగా రావట్టే జాజు నీళ్ళలాగా ఇట్లే తాగుతాం. మున్సిపాలిటీ ఆఫీసులు ఇచ్చినాం, 2-3 సార్లు పోయి మర్రి వచ్చినాం. ఇక బిందెలు పట్టుకొని ఆడికే పోయి కూర్చుంటామని అనుకుంటాను. మనిషికో 2 బిందెలు పట్టుకొని ఇక ఈ వార్డు నెంబర్ ఎవరు వస్తారో మళ్ళీ ఎవరు చేస్తారో కానీ ఇక ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా వార్డు నెంబర్ అయినా వస్తాయి. ఇక వాళ్ళ సంగతి గప్పుడు చెప్తాం. అట్టే అందుకొని తరుగుతాం. మేము ఓటు వేయకుండా మంచిది. ఇక అంత బాధ అనిపిస్తుంది. వస్తలేవు. ఆ బుగరాన్న కొట్టుకుందాం అంటే బోరు కూడా వస్తలేవు. బోరు కూడా వస్తలేవు. మంచిగా లేదని చేసింది కానీ అయినా కూడా నల్లగా కొట్టంగా వస్తాయి, నల్లగా వస్తాయి, ఎర్రగా మన ఉరికి నీళ్ళు వస్తాయి. ఎవరన్నా బోర్లు ఉన్న 4 బిందెలు ఆడితే ఊపిస్తారా? ఏదో ఒక రోజు 2 రోజులు అట్లా ఆడుకొని అట్లా చేస్తారు. అదే నీళ్ళ గురించి ఇవాళ కూడా ఒక ఆమె వచ్చిందట. అడిగితే అత్తయ్య కలుపుతాం అంటారు. నల్లలు ఆయన కూడా చెప్పారు. ఆయన కూడా వచ్చి ఉంటున్నారు. సరే కలుపుతాం 2-3 రోజుల్లో కలుపుతాం అని చెప్పి ఎప్పుడు కలుపుతారు అనేది తెలియదు. నీళ్ళు లేకుండా తెల్లారితే నీళ్ళే కావాలి కదా దేనికైనా కూడా. ఏదన్నా చేసి నీళ్ళు
నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ గుగ్గులోతు కృష్ణపై ఏసీబీ రైడ్ చేసింది. గుండంపల్లి గ్రామంలో సర్వే నంబర్ 172లో మ్యూటేషన్ చేయడానికి 10 లక్షలు డిమాండ్ చేయడంతో 5 లక్షలకు బేరం కుదుర్చుకొని 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు నల్గొండ ఏసీపీ సిహెచ్ బాలకృష్ణ వెల్లడించారు. ఇక గుండ్రంపల్లి గ్రామంలో సర్వే నంబర్ మ్యూటేషన్ తో పాటు ఇన్స్పెక్షన్ చేయడానికి 10 లక్షలు డిమాండ్ చేసి 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అయితే కంప్యూటర్ ఆపరేటర్ రమేష్ ద్వారా ఈ రోజు 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఎంఆర్ఓను కంప్యూటర్ ఆపరేటర్ రమేష్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఏసీపీ తెలిపారు. డిఎస్పీ మహబూబ్ నగర్ రేంజ్ ఇన్ఛార్జ్ నల్గొండ ఏసీబీ నల్గొండ రేంజ్ మాకు వచ్చిన కంప్లైంట్ బట్టి ఈరోజు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గుండ్రంపల్లిలో ఉన్నటువంటి సర్వే నంబర్ 172లో మ్యూటేషన్ చేయడానికి, సేమ్ అక్కడి గుండ్రంపల్లిలో సర్వే నంబర్ 167ని ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇవ్వడానికి ఎంఆర్ఓ గారు ఇనీషియల్గా 10 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. కంప్లైంట్ రిక్వెస్ట్ పైన 5 లక్షలకు సెటిల్మెంట్ అయింది. ఈరోజు 2 లక్షలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. అది మన ప్రైవేట్ పర్సన్ నెట్ ఆపరేట్ చేసే పర్సన్ రమేష్ ద్వారా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎంఆర్ఓని ఆ నెట్ అబ్బాయి రమేష్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు బ్రేకింగ్ న్యూస్ చూస్తే సాయంత్రం తిరిగి విజయవాడకు వస్తున్న సీఎం. నేడు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. విశ్వసముద్ర ఎథనాల్ ప్లాంట్ ను ప్రారంభించనున్న సీఎం. వెంకటాచలం మండలం ఎడగాలిలో నందగోకులం లైఫ్ స్కూల్ కు శ్రీకారం. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అయితే అందిస్తారు. చెప్పండి సాగర్. రైట్ ఫాతిమా, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ చూసుకుంటే మొదటగా ఆయన ఉండవల్లి నుంచి సచివాలయం వెళ్ళున్నారు. నేరుగా సచివాలయం వెళ్ళిన తర్వాత అక్కడ క్యాబినెట్ సమావేశం జరగనుంది. చాలా కీలక క్యాబినెట్ సమావేశంగా చెప్పవచ్చు. క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం నెల్లూరు పర్యటనకి రానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నెల్లూరు పర్యటనలో ప్రధానంగా విశ్వసముద్ర ఎథనాల్ ప్లాంట్ ని ప్రారంభించినారు. అలాగే ముఖ్యంగా కూడా స్మార్ట్ సిటీ బజార్ అని చెప్పి ఈ 2 ప్రోగ్రాంలు ప్రధానమైన చెప్పొచ్చు. మధ్యాహ్నం 1:20 తాడేపల్లిలోని హెలిప్యాడ్ వద్ద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరనున్నారు నెల్లూరు పర్యటనకి. అలాగే సుమారుగా 2:20 అంటే వెంకటాచలం మండలం నందగోకులం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగనున్నారు. అక్కడ ఒక 5 నిమిషాల పాటు స్థానికంగా ఉన్న నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా కలవనున్నారు. అనంతరం 2:30 హెలిప్యాడ్ వద్ద నుండి నందగోకులం స్కూల్ కి బై రోడ్డు వెళ్ళనున్నారు. ఈ నందగోకులం స్కూల్ అక్కడ ఇంటరాక్ట్ అవుతారు. నందగోకులం స్కూల్ కూడా పరిశీలిస్తారు. అనంతరం 2:35 నుంచి 2:50 వరకు అక్కడ నందగోకులానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్లాసులు, అలాగే అడ్మిన్ సంబంధించి, అలాగే అక్కడ ఉన్న హాస్టల్ వసతి ఇవన్నీ కూడా అక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంతా కూడా పరిశీలించనున్నారు. అలాగే 2:50 నందగోకులం స్కూల్ ప్లస్ అక్కడ ఈదగాలి విలేజ్ దగ్గర ఉన్న మొత్తం మీద అక్కడికి సంబంధించిన ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తారు. అనంతరం 2:50 నుంచి 3:10 లోపల అక్కడికి సంబంధించిన గోశాల ఉంది. ఈ గోశాలను కూడా మొత్తం సుమారుగా ఒక 10 నిమిషాల పాటు అక్కడ 5 నుంచి 10 నిమిషాల పాటు ఆ గోశాల మొత్తం కూడా చూడనున్నారు. అంటే గోశాలలో అత్యాధునికంగా అక్కడ ఏర్పాటు చేసిన మిషనరీస్, అక్కడ అంటే పాల ఉత్పత్తులు కానీ ఏ విధంగా చేస్తున్నారని కూడా పరిశీలించున్నారు. అలాగే 3:10 ఆ గోశాల నుంచి నేరుగా కూడా అక్కడ ఒక మొత్తానికి ఈతగాలి విలేజ్ సంబంధించిన ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో విశ్వసముద్ర ఇథనాల్ ఫ్యాక్టరీని అయితే ప్రారంభించున్నారు. అనంతరం 3:15 చంద్రబాబు నాయుడు మొత్తం ఒక పబ్లిక్ సంబంధించిన ఒక మీటింగ్ అటెండ్ కానున్నారు. మీటింగ్ అంటే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అనంతరం అక్కడ స్థానికంగా ఉన్న నేతలు కావచ్చు, నెల్లూరుకు సంబంధించిన మంత్రులు, కొందరు ముఖ్యమైన వారితో మాత్రం ఒక భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం కూడా 4:00 ఈ కార్యక్రమం మొత్తం కూడా పూర్తి చేసుకుంటారు. నందగోకులం స్కూల్ ఇవన్నీ విజిట్ చేసిన తర్వాత నేరుగా నందగోకులం స్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్తారు. వాస్తవానికైతే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం 8,40,00,000 రూపాయలతో స్మార్ట్ సిటీ బజార్ అని చెప్పి ఒక అంటే కంటైనర్స్ లో షాపింగ్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మైపాడు బీచ్ రోడ్ లో ఏర్పాటు చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అంటే పేదవారికి మహిళల కోసం, ముఖ్యంగా మహిళల కోసమే
స్మార్ట్ సిటీ బజార్లు అని చెప్పి ఒక మోడల్ షాపింగ్ అంటే చిన్న కంటైనర్స్ లో షాపింగ్ ఏర్పాటు చేస్తారు. అవి మహిళలకి స్వయం గ్రూపులకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. సో తొలుత మొదట 5 నగరాలు సెలెక్ట్ చేసుకున్నారు. వాటిలో నెల్లూరు ఇప్పటికే కొన్ని 4 నగరాలు అంటే మిగతా కొన్ని చోట్ల ఇప్పటికే అవి నిర్మాణ దశలో ఉన్నాయి. నెల్లూరులో మాత్రం దీన్ని పూర్తి చేశారు. 8.40 కోట్ల రూపాయలతో 200 షాపులను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఇవ్వాలనేది దీంట్లో ప్లాన్. ప్రస్తుతానికైతే 120 షాపులను అయితే పూర్తిగా రెడీ చేశారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద ఇనాగ్రేషన్ చేయాలనుకున్నప్పటికీ ఈ రోజు సీఎం షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. దాని కారణంగా స్మార్ట్ సిటీ బజార్ కి నేరుగా కూడా వచ్చి ఓపెన్ చేసే అవకాశం లేదు. ఇప్పటి వరకు సీఎం ఆఫీస్ నుంచి విడుదల చేసిన ఈ షెడ్యూల్ ప్రకారం అయితే నేరుగా కూడా కేబినెట్ సమావేశం అనంతరం నెల్లూరు జిల్లాకు రానున్నారు. విష్ణు సముద్ర ఇథనాల్ ప్లాంట్ అయితే ప్రారంభించున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సాగర్.